సైనికులకు ఏది కావాలన్నా. ఈ రోజు వాళ్ళ యుద్ధాలు, వాళ్ళ రక్తాలు, వాళ్ళ శ్రమ, వాళ్ళ శక్తి, వాళ్ళ ధైర్యం ఈరోజు దేశాన్ని కాపాడుతుంది, ప్రపంచంలో తలెత్తుకునేలా చేస్తుంది. ఇది ఇప్పుడే కాదు, ఈ జాతి ఉన్నన్నొద్దులు మనం సైనికులకు రుణపడి ఉండాలా. సైనికులకు కానీ, మాజీ సైనికులకు కానీ, ఇంకా రిటైర్డ్ సైనికులకు కానీ వాళ్ళ ఏదైతే కోరికలు ఉన్నాయో, చిన్న చిన్న కోరికలు ఈ రోజు మరవకూడదు. సైనికులకు, సైనికుల కుటుంబాలకు, అమరులైన సైనికుల కుటుంబాలకు ఎటువంటి సౌకర్యాలు కావచ్చు దేశంలో అన్ని సౌకర్యాలు కల్పించి. ఎందుకంటే చిన్న ఉదాహరణ అంటే విజిత గారు, ఈ సందర్భంలో చెప్పే విషయం కాదు. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకు 2% రిజర్వేషన్ తీసేసారు మా తెలంగాణలో. నేను అసెంబ్లీకి పోయేటప్పుడు ఒక వారం రోజులు రోడ్ మీద నిలబడుతున్నాను, లోపలికి రానియరు. అక్కడ మేము యూటర్న్ చేసుకుంటాం, ఎక్కడ జూబ్లీ హాల్ కాడ. దుఃఖం వస్తుంది. కనీసం కృతజ్ఞత లేని జాతి ఇట్లా అయిపోయాయి. సైనికులు, తుపాకులు పట్టిన సైనికులు రోడ్ల మీద ఎట్లా ఉండబడ్డారని అంటే ఆ రిప్రజెంటేటివ్ తీసుకుని అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. నేను అంటే ఇప్పుడే కాదు, ఒకవేళ త్యాగాలు ఉన్నప్పుడు మెచ్చుకోవడం కాదు, త్యాగాలు అయిన తర్వాత కూడా భారత జాతి, భారత ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ రాష్ట్రం ఉన్నా, ఏ నాయకుడున్నా సైనికులను గౌరవించాల్సిందే. సైనికులకు కావాల్సిన సౌకర్యాలు పెట్టాల్సిందే, ఇవ్వాల్సిందే. మీరు అంటున్న అదే తెలంగాణ ప్రభుత్వము ఇవాళ ముందుకు వచ్చింది. డిఫెన్స్ కి కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ 1 నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. మేము స్వాగతిస్తున్నాం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మరి ముఖ్యంగా ఈ రోజు భారతదేశము ఒకరం కాదు, రాహుల్ గాంధీ గారిని కూడా మేము ఒకవేళ రాజకీయ విభేదాలు ఏమున్నా 100% హార్ట్ఫుల్ గా సపోర్ట్. దిస్ ఫస్ట్ అంటే ఈ దేశం ఈ రోజు ఏకతాటికి నిలబడ్డది. ఏదైతే పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రముట్టలు ఏదైతే మన మధ్యన రెచ్చగొట్టి రాజకీయ విభేదాలు అవన్నీ చూసేదాం అనుకున్నారు కానీ మళ్ళీ వాళ్ళకి అర్థమైంది భారత్ ఒకటే. ఎట్లయితే 65 దండినారు, 48 దండినారు, అందరూ ఒకటే, 71 దండినారు, 99 దండినారు. అంటే నేను అనేది గౌరవనీయ మా తెలంగాణ ముఖ్యమంత్రిని చూసి మేము గర్వపడుతున్నాం. కాంగ్రెస్ నాయకులు మానవతరాయ్ గారు కూడా అదే విషయం చెప్పారు. మాకు రాజకీయాలు ప్రస్తుతం అవసరం లేదు, దేశం ముఖ్యం కాబట్టి భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా డెఫినెట్ గా మా మద్దతు ఉంటుంది, మేము వెన్నంటూ ఉంటాము అని చెప్పారు ఆయన కూడా. అది కూడా నిజమేనండి. భారత్ ఉంటేనే బీజేపీ ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది. భారత్ లేనప్పుడు బీజేపీ, కాంగ్రెస్ ఎక్కడికి ఉంటుందండి. అంతే. మేము ముఖ్యంగా గర్వపడుతున్నాం. అంటే నేను చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు ఫస్ట్ మేము ట్విట్టర్ పోస్ట్ చేశాడు, ఆయన కూడా భారత సైన్యాన్ని ప్రకటిస్తూ ఎక్కడికి ఓకే రాజకీయాలు పక్కన పెట్టి నాగేది పెట్టి కన్నా ఈ రోజు భారత సైన్యం ఈ రోజు ప్రపంచానికి ఒక దేదీపంగా వెలుగుతున్నది. నేను చెప్తున్నా, మన మహిళామణులు కావచ్చు, సైనిక పోరాటాలు కావచ్చు, ప్రపంచానికి స్ఫూర్తి నింపుతున్నాయి. మరీ ముఖ్యంగా అసౌద్దీన్ ఓవైసీ గారు కావచ్చు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, ఆయన కూడా పాకిస్తాన్ ముర్దాబాద్, హిందుస్థాన్ జిందాబాద్ అంటే మా రోమాలు కూడా నిక్కపొడుచుకుంటున్నాయి. ఎందుకంటే మేము ఊహించని ఘటనలు, ఊహించని సంఘటనలు. అంటే ఈ రకంగా కూడా ఇంత దేశభక్తి ఉంటుంది వాళ్ళ దాంట్లో. అంటే కాబట్టి ఈ రోజు మాకు అందరినీ మేము స్ఫూర్తిగా తీసుకుంటున్నాం. అసౌద్దీన్ ఓవైసీ గారిని, రేవంత్ రెడ్డి గారిని, అంటే తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అన్ని పార్టీలు కలుస్తారు పక్కన. ఈరోజు తెలంగాణ ఒక శాసనసభ్యుడిగా నేను ఒక ప్రత్యేకంగా అసౌద్దీన్ ఓవైసీ గారికి, గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా. మీ ఎప్పటికీ మేము మీ యొక్క స్ఫూర్తి, మీరిచ్చిన ఏమంటారు మద్దతు ఈరోజు భారత ప్రభుత్వానికి కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, భారత సైన్యానికి కావచ్చు. ఈ రోజు ఇట్లా వీళ్ళందరి వల్ల ఇంకా 1000 ఏనుగుల అంటే మొత్తం 1000 ఏనుగుల బలం వచ్చింది సైన్యానికి. ఇంకా వాళ్ళకి ఎవరు ఆపే వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. రెండోది, ప్రపంచంలో ఉన్న దేశాలు అక్కడొకడు ఇక్కడొకడు పాడైపోయినోడు, చెడిపోయినోడు ఉంటే సపోర్ట్ ఉంటుండే టర్కీ లాంటి దేశాలు. కానీ మేము కూడా భారత విదేశీ వ్యవహారాలు కూడా చూసుకోవాలి. ఎందుకంటే వాడు చచ్చినప్పుడు మందులు ఇచ్చి ఇప్పుడు చంపించుకునేందుకు మాకు కూడా అర్థం కావట్లేదు. ఒకసారి మేము తర్వాత భవిష్యత్తులో మాట్లాడుతున్న విషయాలు. టర్కీ ప్రభుత్వానికి ఆ భూకంపం వచ్చినప్పుడు మెడిసిన్ ఇచ్చినాము, ఫుడ్ ఇచ్చినాము, అన్ని ఇచ్చినాము. తల్లి పాలు దాగి రొమ్ముగుద్దే నా కొడుకులు, ఇలా మనం జాగ్రత్తగా గమనించాలి భవిష్యత్తు. అదే చెప్తున్నాను, కొన్నిసార్లు కొన్ని సంఘటనలు కనువిప్పు అవుతాయి, మన జ్ఞానోదయం అయితే భవిష్యత్తులో మనం ఎలా ఉండాలి. విదేశీ నిర్ణయాల వల్ల ఎవడు పడితే వారు రేపు శత్రు పాములకు పాలు పోసి రేపు ఇబ్బంది పడకుండా ఇది ఒక సంఘటన మనకు గుణపాఠం కావాలి. రాకేష్ రెడ్డి గారు, మీరు ఇందాక భారతీయులందరూ నిశ్చింతగా ఉన్నారు, ఎంత నిశ్చింతగా ఉన్నారు అంటే అని చెప్పినప్పుడు నాకు నిజంగా ఒక ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది, చెప్తాను. సోఫియా ఖురేషి లాంటి వాళ్ళు, లేదా భారత సైన్యం ఇవాళ ఎంత ధీటుగా పోరాడుతుంది అంటే, ఇవాళ పొద్దున మా ఇంట్లో పని చేయడానికి వచ్చిన అమ్మాయిని అడిగాను, యుద్ధం జరుగుతుంది కదా, నీకేం భయం కావట్లేదా అని. చాలా ఇది తీసుకుంది. ఎందుకమ్మా భయం, మన వాళ్ళు ఉన్నారు కదా, కొట్లాడతారు, వస్తారు, ఏం కాదు, అంత నిశ్చింతగా ఉన్నారు. ఇవాళ ఎక్కడ కూడా ఏం తెలియని వాళ్ళు కూడా ఇంత కూడా భయపడట్లేదు. అంటే నేను చెప్పేది అదేనండి, ఇది ఇప్పుడు ఏదైతే భావోద్వేగాలు ఉన్నాయో, కృతజ్ఞత ఉందో, ఈ జాతి మర్చిపోకుండా
ఈ రాజకీయ వ్యవస్థ ఏదైతుందో మర్చిపోకూడదు అంటున్నాను. ఈ రోజు గర్వంగా ఉన్నాం, ఈ రోజు నిశ్చింతంగా ఉన్నాం, ఈ రోజు వచ్చే బార్డర్లల్లా మిస్సైల్స్ ఎదుర్కొంటున్నారు పనులు. ఆ మిస్సైల్ ఇప్పుడు మన మీద పడితే ఎట్లా? టీవీ స్టూడియోలో పడచ్చు, ఇక్కడ నా మీద పడచ్చు. అంటే దీని ఉదాహరణ చెప్తున్నా. అంటే సంఘటనలు యుద్ధం తర్వాత కూడా మర్చిపోవద్దు మనం. భారత సైన్యానికి కావాల్సిన అన్ని సహకారాలు కావచ్చు, వాళ్ళకు మద్దతు కావచ్చు, మనం పలకాల్సింది. ముఖ్యంగా ఈ రోజు భారతదేశం ఒకటేనండి. వాళ్ళు బాగా ఈ రోజు ఇంకెన్ని రోజులండి సంఘటనలు, ప్రపంచం అంతా పరిగెడుతుంటే ఇట్లాంటి మరి ప్రత్యేకంగా మన బతుకులు మనం బతుకుతున్నామండి. మన దేశం మనకెప్పుడు కూడా శాంతిని కోరుకున్న దేశం, సనాతన ధర్మం, ప్రపంచవ్యాప్తంగా శాంతి బోధించిన దేశం, ఋగ్వేదాలు వేదాలు నేర్పిన నేల ఇది. కాబట్టి ఎక్కడ కూడా కోరుకోదు. ఒక్కటి మాత్రం నిజమండి, చాలా వాళ్ళు అనుకున్నారు ఏంటంటే ఈ రకంగా చేస్తే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయొచ్చు, దేశాన్ని ఇబ్బంది పెట్టచ్చు, రాజకీయ నాయకుల మధ్యన వైషమ్యాలు పెట్టచ్చు, మతాల మధ్యన కుమ్ములాటలు పెట్టచ్చు అని ఎన్నో ఊహించారు. కానీ ఆపరేషన్ సింధూర్తో అవన్నీ పటాపంచలేని. ఇంకా ఈ యుద్ధం అనేది కొందరు కోరుకున్నట్లు కొన్నిసార్లు యుద్ధం ఎప్పుడు కూడా